నెల్లూరు అభిరామి హోటల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాబు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి విశేష సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్, దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు అంజయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగమల్లిరాజు, స్వప్న తదితరులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా కార్యవర్గం, మండల స్థాయి కార్యవర్గం, రాష్ట్ర స్థాయిలో అనుసరించవలసిన వ్యూహాలను సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించి చట్టసభలలో ప్రజల వాణి వినిపించేందుకు అవకాశం కల్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నా పేరు పెట్టు వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం మాబు గారి అధ్యక్షతన జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. అధికార పక్షం చేసే చేసే అరాచకాలను ఎండగట్టడానికి ఉన్నటువంటి ఏదైతే జగన్ పార్టీ ఉందో వాళ్ళు అసెంబ్లీలో రాకుండా, ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా వాళ్ళు బయట తిరగడం, ప్రతిపక్షం లేకపోవడం, ఏకపక్షంగా పాలన సాగుతోంది. గతం నుంచి గత ప్రభుత్వం దళితులకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి అన్యాయం చేసింది. అవన్నీ మేము సరిదిద్దుతాం. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ మేము ప్రవేశపెడతాం. అలాగే సాధీకరణాలను కట్టిస్తాం. గిరిజనులకి వాళ్ళకి భూముల మీద పట్టాలు ఇస్తామని అనేక వాగ్దానాలు చేసి వచ్చినటువంటి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 80 నెలలు అయిపోయినా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాం. మా సత్తా చాడతామని తెలియజేస్తా ఉన్నాం. దానికోసమే ఈరోజు ఇక్కడ మేము ఈ రాష్ట్ర కార్యవర్గాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నెల ప్రతి జిల్లాలో జరుగుతూ ఉంది. మేము గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తాం.